అపవాదిని ఎదిరించటం అనేది ఎలాగో అనే విషయాన్ని మనం చూసినప్పుడు ఇక్కడ వాక్య భాగంలో రాయబడినటువంటి విషయంలో మనం చూస్తే 2 విషయాలు ప్రాముఖ్యంగా మనకి కనిపిస్తున్నాయి. హల్లెలూయా. యాకోబు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో, కాబట్టి దేవునికి లోబడి ఉండిడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును అనే విషయాన్ని యాకోబు గ్రంథస్థం చేసినటువంటి విషయం మనం చూస్తున్నాం. ఇక్కడ చూసినటువంటి యొక్క వాక్య భాగంలో మనకి ప్రాముఖ్యంగా ఏమని రాయబడుతుందని అంటే, ఈ యొక్క యాకోబు పత్రిక క్రైస్తవులుగా మనము ప్రాక్టికల్ లైఫ్ని ఎలా జీవించాలి, ఎలాగ మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి, ఎలాగా మన యొక్క దైనందిన జీవితంలో మనం పోరాడే విషయాలు ఉన్నాయి, మనము ఎదుర్కోవాల్సిన విషయాలు ఉన్నాయి, మన విశ్వాసాన్ని కాపాడుకునే అంశాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా యాకోబు పత్రిక క్రిస్టియన్ లైఫ్కి ఒక గైడ్ లాగా పనిచేస్తుంది. గైడ్ అంటే ఏంటి? మార్గదర్శి. హల్లెలూయా. మార్గదర్శి. దేనికి ఆ మార్గదర్శి? క్రైస్తవ జీవితం జీవించేటటువంటి విధానాన్ని తెలుపుతుంది. క్రైస్తవ జీవితంలో విశ్వాస పరిమాణము ఎలాగ మనము కలిగి జీవించాలి, క్రైస్తవులుగా వచ్చినటువంటి సమస్యలను బట్టి, శోధనలను బట్టి, ఇబ్బందులను బట్టి మనం ఎలా జీవించాలనే విషయాలను మనము చూడగలిగినట్లయితే 4వ అధ్యాయం 7వ వచనంలో 2 రకాలైనటువంటి అంశాలు మనకి తెలుపుతున్నాయి. 2 రకాలైనటువంటి అంశాలు. ఆ 2 రకాల అంశాలు ఏంటి? మొట్టమొదటిది ఏంటంటే సబ్మిషన్ టు గాడ్. ఏం చేయలేటండి? మొట్టమొదటిది దేవునికి లోబడి ఉండటం మొదటిది. రెండవది ఏంటి? అపవాదిని ఎదిరించటం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ 2 విషయాలు ఈ వాక్యంలో రాయబడినది ఏంటనంటే, దేవునికి లోబడి ఉండు, అపవాదిని చెప్పాలి. దేవునికి లోబడి ఉండు, అపవాదిని ఎదిరించు. యాకోబు యొక్క 2 అంశాలను ఈ యొక్క వాక్యంలో ప్రస్తావించడం జరిగింది. మొట్టమొదటిది చూసినట్లయితే సబ్మిషన్ యువర్ సెల్ఫ్ దేర్ఫోర్ టు గాడ్. మనకి మనంగా దేవునికి లోబడి ఉండటం నేర్చుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. మనకి మనం ఏం చేయాలండి? అపవాదిని ఎదిరించటం అని అంటే గట్టిగా కేకేసి సాతానా పో అని గట్టిగా మనం కేకేసినంత మాత్రం నాడు మన జీవితాల్లో వాడు. ఇక్కడ సబ్మిషన్ ఎవరికి మనము లోబడి ఉండాలి అని అంటే దేవునికి మనము లోబడి ఉండాలి. హల్లెలూయా. దేవునికి మనము లోబడి ఉండాలి. ఇక్కడ యాకోబు పత్రిక 4వ అధ్యాయం 6వ వచనాన్ని చూసినప్పుడు, అదే అధ్యాయంలో 6వ వచనం పైన ఉన్నటువంటి వచనం చూస్తే, దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. హల్లెలూయా. అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని చెప్పి రాయబడి ఉంది. అహంకారమైన మనస్సు ఉండకూడదు దేవుని సన్నిధిలో. దేవుని దగ్గర ఏముండకూడదు? అహంకారం ఉండకూడదు. నాకు ఇంత ఉంది, నేను అంతవాడిని, నేను ఇంతవాడిని, నేను గొప్పవాడిని, లేకపోతే నాకు ఎంత జీతం వస్తుంది, నాకు ఇంత పలుకుబడి ఉంది, నేను ఇంత ఉన్నతమైన స్థితిలో నేను ఉన్నాను, అందరూ నా దగ్గరికి రావాలి. ఏమండి? అలాంటి అహంకారం కలిగినటువంటి వారు ఎవరు కూడా దేవుని సన్నిధిలో ఉండటానికి వీల్లేదు. అహంకారులను ఎదిరించి ఏం చేస్తాడంటే దేవుడు దీనులకు కృప అనుగ్రహించేవాడై ఉన్నాడు. ఆయన ఉన్నతమైన వాడు, ఆయన నా రక్షకుడు, ఆయన నాకు విమోచకుడు, ఆయన నాకు ఉన్నతమైనటువంటి ఆశ్రయ దుర్గము కనుక నేను ఆయనకు లోబడతానని చెప్పి ఆయనకు మనం లోబడే వారిగా ఉండాలి. అంతే తప్ప ఇక్కడ ఏమండి గర్వంతో ఉన్నటువంటి వారిని ఎదిరించేటటువంటి వాడై దేవుడు ఉన్నాడు. అహంకార మనస్సు కలిగిన వారిని ఎదిరించేవాడుగా ఉన్నాడు దేవుడు. అటువంటి మనస్సు, అటువంటి ఆలోచనలు మన జీవితంలో ఉండకుండా దీనత్వం కలిగి దేవుని సన్నిధిలో మనం మనల్ని అప్పగించుకునే వారిగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఇక్కడ మనం చూసినట్లయితే రోమీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో ఏమని రాయబడుతుంది? రోమీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం, కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును
దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను సమర్పించుకోండి. పరిశుద్ధమైనటువంటి ఏమండి అనుకూలమైనటువంటి సజీవ యాగము. సజీవ యాగం అంటే ఏంటండి? బలిని, యాగం అంటే కాల్చటమే కదా, యాగం చేస్తారు. యజ్ఞం, యాగం అంటే యజ్ఞం. ఇక్కడ అగ్ని మండుతూ ఉంటే అందులో నెయ్యి పోస్తారు. అలాగే అగ్ని ఏదైనా గొర్రెనైనా మేకనైనా లేకపోతే దేనినైనా బలి అర్పించినప్పుడు దాన్ని వధించి ఏం చేసేవారు? అగ్నితో దాన్ని కాల్చి దహించేవారు. అలాగే మన శరీరకారమైనటువంటి పాప సంబంధమైనటువంటి దేవునికి అయిష్టమై ఉన్నటువంటి అవి ఏం చేయాలనంటే యాగముగా దానిని కాల్చివేసుకోవాలి. మన ఆహాన్ని కాల్చివేసుకోవాలి. మనకు ఉన్నటువంటి గర్వాన్ని కాల్చివేసుకోవాలి. దేనిని కూడా మన జీవితంలో ఉంచుకోవడానికి వీలు లేదు. సజీవ యాగముగా. హల్లెలూయా. ఎటువంటి యాగం అది అంటే? అందుకైతే మనం ఏం చేయాలి? అగ్నిలో పడిపోతే సరిపోద్దా? యాగముగా ఉండమన్నాడు కదా దేవుడు. అందుకని మనం అగ్నిలో పడిపోతే సరిపోతుందండి? అగ్ని యొక్క గుణం ఏంటి? పరిశుద్ధపరిచే గుణం. బంగారము ఎక్కడో మట్టిలో తవ్వుకున్న తర్వాత అది దొరుకుతుంది కదా, కనీసం దాన్ని అగ్నిలో వేసి కాల్చి దానిలో ఉన్నటువంటి మట్టిని అంతటినీ తీసి మేలిమి బంగారాన్ని అంతటినీ వేరు చేసి పుటము వేసిన తర్వాత దాన్ని ఒక రూపానికి తీసుకుని వస్తారు. అంతే కదా, ఒక రూపానికి తీసుకుని వస్తారు. మాలిన్యమైనటువంటి ఏమంటే మట్టిలో ఉంది కదా అని చెప్పి ఆ బంగారాన్ని పక్కన పెట్టేస్తే దానికి విలువ రాదు. కానీ అది దహించినప్పుడు, అది అగ్నిలో మండించినప్పుడు, మరిగినప్పుడు దానిలో ఉన్నటువంటి మాలిన్యము బయటికి తీసివేసిన తర్వాత శ్రేష్టమైన బంగారం ఏదైతే ఉందో దానికే విలువ ఎక్కువ. కనుక మనం ఆలోచన చేసినట్లయితే ఇక్కడ మనము సజీవ యాగముగా, మనల్ని చంపటానికి దేవుడు పిలవలే. మనం బ్రతికి ఉండగానే మన శరీరాశలను చంపుకోవాలి. హల్లెలూయా. మన శారీరకమైన కోరికలను చంపుకోవాలి. ఆయాసకరమైన ప్రతిదాన్ని విడిచిపెట్టుకోవాలి. అందుకని సజీవ యాగముగా మనము సమర్పించుకోవాలి అని చెప్పి దేవుడు మనల్ని కోరుతూ ఉన్నాడు. అలాగే మత్తయి సువార్త 6వ అధ్యాయం 10వ వచనములో చూద్దాం. నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. హల్లెలూయా. ఎలాగ మనం సబ్మిషన్ చేసుకోవాలి, ఎలాగ మనం ఆయనకు అప్పగించుకోవాలని అంటే 4:6 యాకోబు పత్రికలో చూసాం. ఏ రకమైన గర్వం మనలో ఉండకూడదు. దీనులకు ఆయన కృప చూపించేవాడు కాబట్టి దీన మనస్సు కలిగి మనము జీవించాలి. రెండవదిగా సజీవ యాగముగా మనం ఆయనకు సమర్పించుకోవాలి. మన యొక్క శరీరాలను ఆయనకు సజీవ యాగముగా మనము సమర్పించుకునే వారిగా, పరిశుద్ధమైనటువంటి వారిగా ఉండాలి. ఇక్కడ ఏ విషయం చెప్తున్నారంటే ఆయన చిత్తం. హల్లెలూయా. ఆయన చిత్తము మన జీవితాల్లో నెరవేరు. ఆయన చిత్తం ఎక్కడ నెరవేరుతుందండి? పరలోకమందు నెరవేరుతుంది. మరి నీ జీవితంలో, నా జీవితంలో ఆయన చిత్తం నెరవేరుతుందా? ఆయన చిత్తానికి మనం లోబడుతున్నామా? ఆయన ఉద్దేశాలకు మనము లోబడుతున్నామా? కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఆయన చిత్తం మన జీవితంలో నెరవేరాలి. అది ఆయన మనము అప్పగించుకునే విధానం. ఆయనకు దేవునికి లోబడండి అని అంటే ఎలా లోబడాలి? మనకు నచ్చినట్లు మనం చేసేసి, మనకు నచ్చినట్లుగా మనం తిరిగేసి, మనకు నచ్చినట్లుగా మనం మాట్లాడేసి, ఒకరు మనల్ని ఒక మాట అంటే 10 మాటలు వాళ్ళని దూషించటం, ఒకరు మనల్ని ఒకసారి కొడితే వాళ్ళ మీద 10 సార్లు గొడవకు వెళ్ళి గొడవ పడటం, ఇవన్నీ అది దేవునికి అయిష్టమైనవి. అలా కాదు. ప్రభువా నీ జీవితంలో ఏది జరిగినా ప్రభువా ఇది నీ చిత్తమా కాదా, ఇది నీ ఉద్దేశమా కాదా, ఇది నీవు ఏమైతే ఆలోచిస్తున్నావో అది నేను జరిగించటానికి నువ్వు నాకు సహాయము చేయను. పరలోకంలో ఆయన చిత్తం నెరవేరుతుంది, కానీ భూమి మీద ఉన్నటువంటి నీ జీవితంలో ఆయన చిత్తం నెరవేరుతుందా లేదా?
నీ నీ యొక్క జీవితంలో, మన జీవితాల్లో ఆయన చిత్తానికి మనం లోబడటము చాలా ప్రాముఖ్యం. అలాగే లూకాసు వార్త 22వ అధ్యాయము 42వ వచనం చదువుదాం. 22:42. తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టము కాదు, నీ చిత్తము సిద్ధించునుగాక అని ప్రార్థించును. ప్రభువారు అతనికి కలిగినటువంటి శ్రమ, అతనికి కలిగి ఉన్నటువంటి వేదన ఏదైతే ఉందో, అయితే ఆ యొక్క పరిస్థితిని దాటిపోవటం అనేది కాదు. ఎందుకనంటే అక్కడి నుంచి దాటిపోతే ఇంకా మానవులకు విమోచన లేదు. ఆయన వచ్చిందే దానికోసం, ఆయన వచ్చిన మిషనే దానికోసం. మనుషులుగా మనము కూడా దేవుడు మన కొరకు ఒక ప్రత్యేకమైన ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. ఆ ప్రత్యేకమైన ఉద్దేశాలను మనము కొన్నిసార్లు ఏం చేస్తాం, దాటిపోయి వెళ్ళిపోతాం. నాకు ఇక్కడ బాగోలేదు, నాకు ఇక్కడ కంఫర్ట్ లేదు, నాకు ఇక్కడ సరైనటువంటి సౌకర్యము లేదు, లేకపోతే నాకు ఇక్కడ శ్రమ ఎదురవుతుంది, నాకు ఇక్కడ కష్టం ఎదురవుతుంది, నాకు బాధ కలుగుతుంది, కాబట్టి నేను ఇక్కడ ఉండదాల్చుకోలేదు, కాబట్టి నేను ఎక్కడికైనా వెళ్ళిపోతాను అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటున్నటువంటి పరిస్థితులు చాలా ఉన్నాయి. కానీ ఇక్కడ ప్రభువారు ఏమండి, మనకందరికీ మాదిరి. హల్లెలూయా. ఆయన జీవితంలో జరిగించినటువంటి ప్రతిదీ కూడా మనకి మాదిరి. మనుషులుగా మనము కూడా ప్రార్థించినప్పుడు మనకు కలిగిన బాధను బట్టి ఇది లేకుంటే బాగుండేది అని అనుకుంటాం, ఇలా జరిగి ఉండకూడదు అని అనుకుంటాం, ఇలాగ మనకి సంభవించకూడదు అని అనుకుంటాం. కానీ అది దేవుని ఉద్దేశమేమో, దేవుని చిత్తమేమో మనము ఆలోచన చేయాలి. ఆయన ఏది చేసినా ఆయన ఇష్టపూర్వకంగానే చేస్తాడు, మన మేలు కోసమే చేస్తాడు. మనకు ఉద్దేశాలు, మనకున్నటువంటి తలంపులు ఇవేవో ఊహించుకుంటాం, అవి జరగకపోయేసరికి ఇలా జరిగింది ఏంటి అని చెప్పి మనం బాధపడతాం. కానీ ఇక్కడ ఏమవుతుందని అంటే, ప్రభువా నీ చిత్తము జరిగించు, నీ ఉద్దేశము జరిగించు అని చెప్పి ఆయన ఉద్దేశం మనకు సమస్యగా ఉన్న, ఇబ్బందిగా ఉన్న ఆయన చిత్తానికి మనము లోబడటం అనేది చాలా ప్రాముఖ్యము. అలాగే పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం చూసినట్లయితే, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనంలో, దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులయుండుడి. హల్లెలూయా. ఎలాగొట్టుండి ఉండాలి, దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించడానికి, దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లుగా దీన మనస్సు కలిగి ఆయన చేతి క్రింద మీరు ఉండండి అని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుణ్ణి ఇక్కడ మనము కలిగి జీవించటం అనేది, దేవునికి లోబడటం అనేది యాకోబు రాసినటువంటి పత్రికలను మొట్టమొదటిగా మనము చేయాలి. మనకి ఏమైనా ఇబ్బంది ఉంది, లేకపోతే సమస్యలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, అనేక రకాలైనటువంటి శోధనలు మేము ఎదుర్కొంటాం, మేము ఇంకా తట్టుకోలేం బాబోయ్ అని చెప్పి పక్కకు వెళ్ళడానికి లేదు. ఎందుకనంటే తగిన సమయమందు దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. హల్లెలూయా. తగిన సమయమందు దేవుడు నిన్ను అభివృద్ధి పరుస్తాడు, తగిన సమయమందు దేవుడు నీకు ఆరోగ్యమనిస్తాడు, తగిన సమయమందు నీవు అనుకున్నది దేవుడు జరిగిస్తాడు, తగిన సమయమందు ఆయన చిత్తాన్ని దేవుడు నీకు జరిగిస్తాడు అనే ఉద్దేశము కలిగి ఉండాలి. అయితే ఇక్కడ మనం చూసినప్పుడు యోహాను సువార్త 14వ అధ్యాయం 15వ వచనంలో కూడా, మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. దేవునికి లోబడటం అనేది, దేవునికి విధేయత చూపటం అనేది ఏంటండి, ఆయన మాటను గౌరవించటమే, ఆయన వాక్యానికి విధేయత చూపటమే. హల్లెలూయా. దేవునికి లోబడటము అని అంటే ఆయన వాక్యానికి విలువనివ్వటం. దేవునికి లోబడటం అంటే ఆయన వాక్య ప్రకారం మన జీవితాలను కట్టుకోవటం. గనుక దేవునికి లోబడి ఉండండి అని అంటే ఈ విషయాలన్నీ కూడా మనము చూడగలుగుతున్నాం. తర్వాత ఉన్నటువంటి మాట ఏంటి, అపవాదిని ఎదిరించిడి వాడు మీ యొద్ద నుండి పారిపోవును. ఎలాగ మనం ఎదిరించాలి? అపవాది శక్తివంతుడు, సాటాన్ ఈస్ మైటీ. అపవాది ఎవడండి? శక్తివంతుడు. కాబట్టే మనల్ని 3 చెరువుల నీళ్లు తాగించేస్తున్నాడు కదా. మనము ఎంత ఉన్నప్పటికీ కూడా మన వ్యక్తిగతంగా మనము అపవాదిని ఎదిరించలేం. ఎందుకనంటే వాడు శక్తివంతుడు. కాబట్టి అపవాదిని మనం
ఎదిరించలేము. అయితే ఎలా ఎదిరించగలము అనే విషయాన్ని మనం చూసినట్లయితే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 11, 12 వచనాలు చూస్తే, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 11. దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి, యాలేనగా మనము పోరాడునది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతోనూ పోరాడుచున్నాము. అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తివంతులు అవ్వాలని అంటే దేవుడిచ్చి సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి. మనల్ని మనం కాపాడుకోవడానికి మన దగ్గర ఎటువంటి ఆయుధాలు లేవు కాబట్టి దేవుడిచ్చేటటువంటి సర్వాంగ కవచాన్ని మనం ధరించుకోవాలి. హల్లెలూయా. దేవుడిచ్చేటటువంటి సర్వాంగ కవచాన్ని మనం ధరించుకునేటటువంటి వారిగా ఉండాలి. అపవాదిని ఎదిరించాలి అంటే, అపవాది యొక్క శక్తుల్ని ఎదిరించాలని అంటే, అపవాది యొక్క కుతంత్రాలను ఎదుర్కోవాలని అంటే మనకున్నటువంటి శక్తి సామర్థ్యము ఇవేవి కూడా సరిపో. దేవుని మీద ఆధారపడటమే ప్రాముఖ్యమైనది. హల్లెలూయా. స్వనీతిని ఆధారం చేసుకోకూడదు. స్వనీతిని మనము ఆధారం చేసుకోకూడదు. హల్లెలూయా. స్వనీతిని ఆధారం చేసుకొని నడవకూడదు. స్వనీతితో దేవుడు అపవాదిని ఎదిరించమనలేదు కానీ దేవుని మీద ఆధారపడితే, ఎందుకంటే సాటాన్ ఈజ్ మైటీ, గాడ్ ఈజ్ ఆల్ మైటీ. హల్లెలూయా. దేవుడు సర్వశక్తివంతుడు. అపవాది శక్తివంతుడే కానీ దేవుడు సర్వశక్తివంతుడు. కనుక మనల్ని మనముగా అపవాదిని ఎదిరించలేము. దేవుడిచ్చేటటువంటి సర్వాంగ కవచమే మనల్ని ఎదిరించేటట్లుగా చేస్తుంది. అలాగే పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 8, 9 వచనాలు. 5వ అధ్యాయము 8, 9 వచనాలు. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదనని వెతుకుచూ తిరుగుచున్నాడు. లోకమందున్న మీ సహోదరులందరూ ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులే వానిని ఎదిరించండి. హల్లెలూయా. అపవాది ఎవరిని మృంగుదునా అని చెప్పి తిరుగుతూ ఉన్నాడు అనే విషయం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అలాగే మత్తయి సువార్త 4వ అధ్యాయం 10వ వచనం చూసినట్లయితే, మత్తయి సువార్త 4వ అధ్యాయము 10వ వచనం, యేసు వానితో, సాతానా పొమ్ము, ప్రభువైన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రమే సేవింపవలెను. ఇక్కడ పేతురు రాసినటువంటి పత్రికలో రాయబడి ఉంది, నిబ్బరమైనటువంటి బుద్ధి, విశ్వాసమందు స్థిరులుగా ఉండి ఎదిరించాలి. అపవాదిని ఎలా ఎదిరించాలండి? విశ్వాసమందు స్థిరులుగా ఉండి ఎదిరించాలి. విశ్వాసమందు స్థిరత్వం మనకు లేకపోతే మనం ఎలాగున్నా అపవాదిని ఎదిరించలేం. విశ్వాసమందు స్థిరంగా ఉండాలి. హల్లెలూయా. విశ్వాసంలో స్థిరంగా ఉన్నవాడే అపవాదిని ఎదిరించగలడు. ఎటు గాలి వీస్తే అటు వెళ్ళిపోయిన వాడు అపవాదిని ఎదిరించలేడు. ఎటు గాలి వీస్తే అటు వెళ్ళిపోయేటటువంటి విశ్వాసం ఉంటుంది కొంతమందికి. దేవుని మీద విశ్వాసము కంటే లోకంలో సంభవించేటటువంటి పరిస్థితుల వైపే వాళ్ళు చూస్తారు కాబట్టి దాన్ని చూసి జడిసిపోయేటటువంటి వారు ఉంటారు. అలాంటి పరిస్థితులు చూసి జడిచిపోయేటటువంటి వారు ఉంటారు. అలా కాదు, ఇలాగ ఇక్కడ విశ్వాసం మీద వారు స్థిరముగా నిలవబడము అనేది దేవుని అపవాదిని ఎదిరించడానికి సూచనగా ఉంది. అలాగే మత్తయి 4:10 చెప్పినట్లుగా దేవుడు వాక్యముతో ఎదిరించటం. హల్లెలూయా. వాక్యము తెలిసి ఉండాలి మనకి. హల్లెలూయా. వాక్యము మనకి ఓదార్పు ఇస్తుంది. వాక్యము అపవాదిని ఎదిరించే శక్తిని మనకి ఇస్తుంది. వాక్యము తెలియకపోతే అపవాదిని మనము ఎదిరించలేము. కనుక కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 2వ పత్రిక 10:4-5 వచనాలు చదువుకుందాం. ఏమని రాయబడుతుంది అని అంటే, శరీర సంబంధమైనవి కాదు, ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణాలు. హల్లెలూయా. శరీర సంబంధమైన యుద్ధోపకరణాలు కాదు, ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణాలు. ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణాలు ఏంటి? దేవుని అందులో విశ్వాసం కలిగి జీవించటం, విధేయత కలిగి జీవించటం, ఆయనకు లోబడి జీవించటం, ఆయన వాక్యానికి ప్రాధాన్యతనివ్వడం, అనేకమైన విషయాలు చూసినట్లయితే 1 యోహాను పత్రిక 4:4 చిన్నపిల్లలారా
మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. హల్లెలూయా. గనుక మీరు ఆమేన్. ఎవరినండి? వారినంటే అపవాదిని. అపవాదిని జయించున్నాం. మనలో ఉన్నవాడు ఎవరు? మనలో ఉన్నది ఎవరండి? యేసు. మనలో ఉన్న దేవుడు లోకంలో ఉన్నవాడి కంటే బలవంతుడని మనం నమ్మట్లేదు. అది ప్రాబ్లం. అందుకే అపవాది మన దగ్గర నుండి వెళ్ళట్లేదు. అందుకే అపవాదిని ఎదిరించలేకపోతూ ఉన్నాం. అపవాది యొక్క క్రియలకు మనం లోబడిపోతున్నాం. అపవాది యొక్క విషయాలకు మనము మొగ్గు చూపుతున్నాం. దేవుడు గొప్పవాడని మనం ఎరగి ఉండట్లేదు. దేవుడు శక్తివంతుడని మనం గుర్తించట్లేదు. ఇంకా లోక సువార్త 10:19 చూసినట్లయితే, ఇదిగో త్రొక్కుటకును శత్రువు బలమంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించున్నాను. చాలండి. దేనికోసం అంట? శత్రువు బలం అంతటి మీద కూడా దేవుడు ఏం చేశాడు? మనకి అధికారం ఇచ్చాడు. శత్రువు బలం అంతటి మీద మనకు అధికారం ఇచ్చాడు. ఇప్పుడు అపవాది శక్తివంతుడే, కానీ ఇప్పుడు దేవుడు ఆ శక్తిని మనకి ఇచ్చేసి, ఆడి శక్తి పని చేయదు. ఆడి యొక్క శక్తి ప్రభావం ఎంత మాత్రమో పనిచేయదు. దేవుడు ఆ ఇన్ఫ్లుయెన్స్ ఏదైతే ఉందో దేవుడు మనకు దాన్ని దయచేశాడు. హల్లెలూయా. వాడిని ఎదుర్కొనటానికి శక్తిని దేవుడు అనుగ్రహించాడు. మార్కు 16:17 మనకి చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట మనకు తెలుస్తుంది. ఎప్పటి నుండో మనం చదువుతుంటాం. నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు జరుగును. హల్లెలూయా. ఆయన ఒక అథారిటీ ప్రపంచమంతటికి, లోకమంతటి మీదనో అధికారాన్ని దేవుడు పరలోకమందును భూమి మీద నాకు అధికారం ఉంది అని ప్రభువు చెప్పాడు. ఎవరికంటే అధికారం ఉంది? పరలోకమందును భూమి మీదన ఎవరికి అధికారం ఉంది? దేవునికి అధికారం ఉంది. కనుక ఆ దేవుడే మనతో ఉన్నాడు. కనుక అపవాది యొక్క క్రియలు ఎంత మాత్రమో పని చేయవు. 119:11 నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను. హల్లెలూయా. పాపము చేయకుండా అపవాదిని ఎదిరించడానికి శక్తి ఎలా ఉంటుంది అని అంటే మనం మన జీవితాల్లో దేవుని యొక్క వాక్యాన్ని కలిగి జీవించటమే. మత్తయి సువార్త 26:41 చూసినట్లయితే 26:41 మీరు శోధనలో ప్రవేశించకుండా ఉండునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. మెలకువ కలిగి ప్రార్థన అపవాదిని ఎదిరించటానికి వాక్యం ఉండాలి, ప్రార్థన ఉండాలి, విశ్వాసం ఉండాలి, స్థిరమైనటువంటి మనస్సు, నిబ్రమైనటువంటి మనస్సు కలిగి మనము జీవించాలి. కనుక రెండే విషయాలు ప్రభువారు చెప్తూ ఉన్నారు. దేవునికి లోబడి ఉండటం, అపవాదిని ఎదిరించటం. ఎదిరించటం అంటే గట్టిగా కేకేస్తే ఆయన వెళ్ళిపోయేటటువంటి వాడు కాదు. గట్టిగా కేకేస్తే మనం భయపడతాం. ఇంకా హార్ట్ పేషెంట్లు అయితే ఇంకా అక్కడికక్కడే చనిపోతారు. కాబట్టి కేక వేయమని కాదు, ఏం చేయమనండి? ఎదిరించటం అనేది అంటే దేవునికి లోబడటము చాలా ప్రాముఖ్యం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి లోబడటము, అపవాదిని ఎదిరించటం. ఇలాగ మనం జీవిస్తే అప్పుడు మన జీవితాల్లో అపవాది ఉండటానికి వీలు లేదు. హల్లెలూయా. అపవాది ఉండటానికి వీలు లేదు. చివరిగా మనం చదివినటువంటి వాక్య భాగంలో 4:7 చెప్పినట్లుగా రెండు విషయాలు మనము చూస్తూ ఉన్నాం. దేవునికి లోబడి ఉండండి, అపవాదిని ఎదిరించినప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోతాడు. ఇంకా ఎటువంటి పరిస్థితి అంటాడు? నడుచుకొని వెళ్ళడంట, పరిగెత్తి పారిపోతాడు. ఎలాగెళ్తాడు? ఇంకా పరాక్ 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 పారిపోతాడు సాతాను. చిన్నపిల్లల పాట ఒకటి ఉంటుంది. సాతాను పారిపోయేటటువంటి జీవితం మనం కలిగి ఉండాలనంటే దేవునికి మనము లోబడాలి. హల్లెలూయా. దేవునికి మనము లోబడాలి. కనుక మన జీవితాలు దేవునికి అప్పగించుకోవాలి. మన జీవితంలో ప్రతిదీ కూడా ఆయనకు సరెండర్ అయితే దేవుడు తన కృపనిచ్చి మనల్ని కాపుదలగా తన యొక్క వాక్యాన్ని మనకు అనుగ్రహించేటటువంటి వాడు ఉన్నాడు. అలాగే అపవాదిని ఎదిరించేటటువంటి శక్తి, అపవాది మన దగ్గర నుండి పారిపోయేటటువంటి అనుభవం మనకు కలిగి జీవించటం అనేది చాలా ప్రాముఖ్యం. కనుక ప్రార్థన చేసుకుందాం, తల వంచుకుందాం, మోకరిద్దాం, ప్రార్థన చేద్దాం.